హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మన థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా కదా మన బ్లాగ్ ఏంటి అనేది. సో ఈ బ్లాగ్లో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నా ఫోన్కి గ్లాస్ వేయించుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కడైనా పడిపోతే డిస్ప్లే ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఫస్ట్ అయితే గ్లాస్ వేయించుకున్నాను. మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ లగేజ్ కౌంటర్లో సబ్మిట్ చేసేయాలి. నేనైతే ఎక్కువగా లగేజ్ ఏం క్యారీ చేయలేదు, నార్మల్గా స్లింగ్ బ్యాగ్ ఒకటే క్యారీ చేస్తున్నా. ఇక్కడ ఈ నెమలీస్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడేమో ఇవి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. వీటిని పర్ఫ్యూమ్ అని అంటారా, వేరే ఏమైనా అంటారా? ఇంకా ఇక్కడ చిన్నపిల్లల కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే చార్మినార్ కింద ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత చార్మినార్ పైనకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని పైనకైతే స్టార్ట్ అవుతున్నాం. అసలు పైనకి ఎక్కాలంటే దీనికి ముందైతే నాకేం ఐడియా లేదు, కానీ ఎక్కిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది. స్టెప్స్ కూడా చూడండి, ఇవి నార్మల్ స్టెప్స్లా కాకుండా కొంచెం హైట్లో ఉన్నాయి. ఇంకా పైనకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం చార్మినార్ సరౌండింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది. కింద చూస్తే జనాలు, షాప్స్, రోడ్స్ మొత్తం బిజీగా ఉంది. ఎన్నిసార్లు ఫొటోస్లో వీడియోస్లో చూసినా సరే డైరెక్ట్గా ఇక్కడ నుండి నిల్చొని చూస్తే ఆ ఫీలే వేరు. పక్కనే మక్కా మసీద్ కూడా కనిపిస్తుంది. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఒక్కడ మూవీ గుర్తొస్తుంది ఫ్రెండ్స్, కానీ ఈ మూవీ షూట్ ఇక్కడే జరిగిందా లేదా అనేది నాకు తెలియదు. మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేసేయండి. ఎస్పెషల్లీ చార్మినార్ సరౌండింగ్ ఏరియాని పైనుండి చూస్తుంటే ఈ ప్లేస్ ఎంత బిజీగా ఉంటుందో కంప్లీట్గా అర్థమైపోతుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గానే ఉన్నాయి. మేము కూడా అలా చుట్టూ తిరుగుతూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాం. ఇక్కడ ఇలా ఆపోజిట్ సైడ్ నుండి ఫొటోస్ తీసుకుంటే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం. ఈ ప్లేస్లో పావురాలు కామన్గా కనిపిస్తాయి కదా, మన వీడియోలో కూడా ఒక క్యూట్ పావురం వచ్చింది చూడండి. ఫొటోస్ ఇందాకే బాగా రాలేదంట ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ తీయమంటే తీస్తున్నాను. ఇక్కడ ఇదైతే ఎగ్జిట్ వే చూడండి, ఎంత క్యూ ఉందో ఎగ్జిట్ చేయడానికి. ఇక్కడ నుంచి వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుందని కాసేపు అలా నిల్చొని చూస్తున్నా. చుట్టూ జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకరు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇంకా కొందరు వీడియోస్ తీసుకుంటున్నారు, ఇంకా కొందరు జస్ట్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా కాస్త టైం స్పెండ్ చేసి ఎగ్జిట్ అవుదామనేసి డిసైడ్ అయిపోయాము. ఇక్కడ ఎగ్జిట్కి వచ్చి చూస్తే ఇంకా కూడా క్యూ క్లియర్ అవ్వలేదు. ఇంకా అదే లైన్లో నిల్చొని వెయిట్ చేస్తున్నాం. అలా ఖాళీగుండి ఏం చేస్తామని చెప్పి సెల్ఫీస్ తీసుకున్నాము. అలానే ఒక వీడియో క్లిప్ కూడా తీశాను. లైన్ క్లియర్ అయ్యాక కిందకి స్టార్ట్ అయిపోయాము. కిందకి వస్తుంటే ఈ వాల్ మీద నేమ్స్ కనిపించాయి. మధ్య మధ్యలో వాల్ మీద నేమ్స్ చదువుకుంటూ కిందకి దిగుతున్నాం. ఇంకా స్టెప్స్ దిగుతుంటే అసలు ఎక్కడం కన్నా దిగడమే ఈజీ అనుకున్నా, కానీ పైనకి ఎక్కేటప్పుడు ఎగ్జైట్మెంట్తో ఎక్కేసాం. కాకపోతే కిందికి దిగేటప్పుడే పెద్ద టాస్క్, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ చాలా చిన్నగా అండ్ హైట్లో ఉన్నాయి కాబట్టి కిందకి దిగేటప్పుడే పెద్ద టాస్క్ అనిపించింది. సో ఇక్కడ పైనుంచి అయితే కిందికి వచ్చేసాం. ఎన్నో ఇయర్స్ నుంచి హైదరాబాద్కి చార్మినార్ అంటే ఒక ఐడెంటిటీ కదా. చార్మినార్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే తీసుకోకుండా ఎవ్వరూ వెళ్ళరు. ఇది డే టైంలో ఒకలాగా, ఈవినింగ్ లైట్స్లో ఒకలాగా, రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు చార్మినార్ని విజిట్ చేయాలి అనిపిస్తే టైం ఉంటే పైనకి కూడా వెళ్ళి చూడండి. సో అలా రౌండ్ వేస్తుంటే ఇక్కడ కూర్చోడానికైతే ప్లేస్ కనిపించింది. వచ్చినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని కాసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. బయటికి వచ్చిన వెంటనే డైరెక్ట్గా బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్ళాము. ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి, కాకపోతే సైజు లేదు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అంటే నాకు తెలిసి చార్మినార్ అయితే మంచి ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ కూడా చూడొచ్చు కదా. బ్యాంగిల్స్తో పాటు వాచెస్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఇలా చాలా షాప్స్ కనిపిస్తున్నాయి కదా. మీతో పాటు మేము కూడా అన్నీ చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నేనైతే ఇక్కడ అసలు ఏం పర్చేస్ అయితే చేయలేదు. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి బ్యాంగిల్స్ చూద్దామని అయితే వచ్చాను, కానీ అన్నీ చూస్తూనే వెళ్ళిపోయాను, అసలు ఏమైతే తీసుకోలేదు. మనం ఒకటి చూద్దామని వెళ్తే అక్కడ ఇంకొకటి కొత్తగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏమీ తీసుకోకుండా బయటకైతే వచ్చేసాము. అలా చార్మినార్ షాపింగ్స్ అన్నీ చూస్తూ పక్కనే ఉన్న మక్కా మసీద్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక రౌండ్ వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చార్మినార్కి పక్కకే ఉండడం వల్ల రెండు ప్లేసెస్ని ఒకేసారి కవర్ చేయవచ్చు. ఇంకా ముందుకు వస్తుంటే లస్సీ షాప్ కనిపించిందని లస్సీ తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మన పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్.
ఇంకా ఫుల్గా ఆకలి అవుతుందని చెప్పేసి మెనూ కూడా చూడకుండా డైరెక్ట్ బిర్యానీ ఆర్డర్ చేసేసాం. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి మన మినీ వ్లాగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.